హాయ్ ఫ్రెండ్స్, నేను ఎస్కాప్ ఛానల్ ప్రసాద్ మాట్లాడుతున్నాను. ఈరోజు ఎద్దులకు వేసే దాన గురించి చెప్తా అన్నాను కదా, ఏమేమి వేయాలా అనేది చూపిస్తాను ఫ్రెండ్. ఫ్రెండ్స్ ఎడగనండు ఫ్రెండ్స్, ఈ ఉలువలు మొత్తం ఉడక పట్టించుకోవాలి ఫ్రెండ్. ఇట్లా ఉడక పట్టించుకోవాలా జిన్నులో. ఈ మొక్కజొన్నలు జొన్నలు ఈ రెండు మళ్ళీ మిక్సింగ్. ఆ రెండు పట్టించుకొని మనం ఎద్దుకు రోజుకు 3 పళ్ళు వేసినామనుకో, ఇది పడినారా అది పడినారా, మేము అటు రోజుకు 6 పళ్ళు, ఇది 3 పళ్ళు అది 3 పళ్ళు ఒక గోళంలో పోసుకొని కలుపుకొని సంగటి వండుతాం ఫ్రెండ్. అది సంగటి వండి పొద్దున ఇంత సగము రాత్రికి సగము 6 పళ్ళలో. ఇది అదే మళ్ళీ ఎద్దులకు పెద్ద ఎద్దులకు అదే తాపుతాం నీళ్ళల్లో కూడా. ఇప్పుడు వచ్చిన కోడుదలకు ఫ్రెండ్ ఇది నీళ్ళల్లో తాపనీకి, ఇది నీళ్ళల్లో తాపనీకి, ఇది పిండి. సంగటి మాత్రం కోడుదలకు కూడా అవే, కోడుదలకు కూడా సంగటి అదే. దాన విషయానికి వచ్చే పర్ఫెక్ట్ దాన మాత్రం కంటిన్యూగా ఒకరోజు కూడా మిస్ కాకుండా మనం చేసే పని మనం చేయాలి. దాన్ని చాలా మంది ఏం చేస్తారంటే రుబ్బిపోయాలంటున్నారు. రుబ్బిపోతే దానివల్ల ఉపయోగం చాలా తక్కువ ఉంటుంది. ఖచ్చితంగా వండి మనం పెడితేనే మంచిగా. ఇప్పుడు మనం నీళ్ళలో కలుపుకొని తింటే ఉంటుంది, అట్లా దానికి సంగటి వండుకొని తింటేనే బాగుంటుంది, ఒళ్ళు కొడుతుంది. దాన్ని బట్టి ట్యాన్ ఇప్పుడు అంటే ఇది మనం చిన్నవి ఇవి పెద్ద రేట్ అనేవి కాదు. ఈ చిన్న ట్యానిక్లు మనం వాడాలా. పందానికి బిడ్డలు ఇంకా పెద్దవి వాడతారులే, అది పెద్ద విషయం కాదు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఖర్చులో ఎగట్టు ఉంటాయి కదా, మీకు తెలియనే ఉంది, దండి ఖర్చులు ఉంటాయి కాబట్టి వాళ్ళు పెద్దగా వాడతారు. మన చిన్న వాళ్ళు ఇది వాడినా కానీ మేలే. ఒక ఎద్దుకు వచ్చేసి 50 ml వేసుకోవచ్చు, బాగుంటుంది. ఇది లివర్ ట్యానిక్ అంటారు దాన్ని అని మేము కూర్చున్నాం. దాన్ని బాగానే ఉంటుంది మెద్ద నీళ్ళకము కట్ చేయి. ఫ్రెండ్స్ వండిన సంగటి ఇది. ఈ వండిన సంగటిని దీన్ని ఇప్పుడు పెట్టాలా ఎద్దులకు. ఇప్పుడు దీన్ని పెట్టిన తర్వాత మళ్ళీ గంట తర్వాత నీళ్ళు వస్తాం. సరే ఫ్రెండ్స్, ఒక మనిషి అదే దూళ్ళ గురించి సుళ్ళ గురించి చెప్పున్నా అన్నాడు. మొన్ననే చేసినాను, మళ్ళీ దాన్ని ఇప్పుడు చేయడం కొంచెం టైం పడుతుంది. కొద్ది రోజులు తర్వాత చేస్తాం ఫ్రెండ్. ఆ వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.